వేములవాడ పురపాలక సంఘం పరిధిలో తాయి బజార్ కాంట్రాక్ట్ హక్కులు దక్కించుకున్న నిర్వాహకులు రైతులను చిరు వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో తాయి బజార్ కాంట్రాక్ట్ హక్కులు దక్కించుకున్న నిర్వాహకులు రైతులు చిరు వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. పండించిన పంటను నేరుగా విక్రయించుకుందామని వేములవాడ కూరగాయల మార్కెట్ కు వస్తే తాయి బజార్ కాంట్రాక్టర్ కు నోటి నుంచి వచ్చిందే ఆయన చెప్పిందే వేదంలా బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నల్లగొండ గ్రామ పరిధిలో మామిడి తోటలు లీజుకు తీసుకున్న కొండయ్య లక్ష్మీ దంపతులు సీజన్ ప్రారంభమైన నాటి నుంచి మామిడి పండ్లను వేములవాడ మార్కెట్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతూ ఉన్నారు. ఒక్కో రోజు 3 నుంచి 5 పెట్టెల వరకు తీసుకొచ్చి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అయితే కాంట్రాక్టర్ కు నిబంధనల ప్రకారం కేవలం 20,000 మాత్రమే చెల్లించాల్సి ఉండగా రైతులు చిరు వ్యాపారులు తీసుకొచ్చిన పండ్ల పెట్టెల ఆధారంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. ఒక్కో పెట్టకు 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమయం ఆలస్యమైన వ్యాపారం లేకపోయినా కాంట్రాక్టర్ మాత్రం అడిగిన కాడికి ఇవ్వకుంటే బూతు పురాణాలతో దాడులకు పాల్పడుతున్నారని మహిళా రైతులు ఆవేదనతో వ్యక్తం చేశారు. బుధవారం మార్కెట్ కు తెచ్చిన మామిడి పండ్లకు 200 రూపాయలు డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేమని 100 రూపాయలు ఇస్తామని వేడుకున్నప్పటికీ సదర్ కాంట్రాక్టర్ పండ్ల పెట్టెలను తన్ని రోడ్డుపై చిందరవందర చేశారు. నెల రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో మిర్చి పంటను పండించిన రైతులు కూడా వేములవాడలో విక్రయించేందుకు రాగా వారిపై కూడా ఇదే తరహాలో దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి రసీదులు ఇవ్వకుండానే దాడులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టర్ ఆగడాలపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూరగాయల మార్కెట్లో కాంట్రాక్టర్ కు నిబంధనలు విధించి రైతుల వద్ద నుండి డబ్బు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు రైతులు కోరుతున్నారు. 150 రూపాయలు మేము ఆటోకు అన్న ఏదో 10 రూపాయలు దొరుకుతాయి ఇళ్ళకైతే వీళ్ళు ఇట్లా మా పిల్లలు అద్దెత్తు మళ్ళీ సిట్టి కూడా ఇస్తలేరు. పళ్ళంటే వీళ్ళు రోజు మామూలుగా వీళ్ళకు 100, 150, 200 ఆటోలకు లెక్కలేదు, ఎంత ఉన్నది లెక్కలేదు, వీళ్ళకి సిట్టించలేదు, ఏం లేదు. పళ్ళు పోసుకొని కూర్చుంటే అగ్ని మొత్తం ముందు పారేస్తుంది, నువ్వు పైసలు ఇస్తలే కూర్చోలే లేకపోతే లేదని వాడు ఇస్తామా అని చెప్పాక కూడా మళ్ళీ ఇలాగ మొత్తం పళ్ళు పారవచ్చు. ఎవరు పారవేసింది అలా ఆయన అగ్ని మొత్తం పారవచ్చు. ఏంటిది ఆయన ఏంటిది వాళ్ళు ఎవరు అలా ఈయన మున్సిపాలిటీ ఎవరని మనకు తెలియదు, అగ్ని డైరెక్ట్ పారవచ్చు. అట్లా పళ్ళని చేసి మొత్తం కూర్చున్నలకు ఖచ్చితంగా 400 నుంచి 300 నుంచి 200 నుంచి వాళ్ళు ఇష్టం ఉన్నది. మాకు అక్కడ ఏం లేదు, అలా మేము ఏదో కష్టం చేసుకుని పళ్ళు చేసుకుని అమ్ముతున్నామంటే ఇలా కండిషన్ అట్లనే నాకు అవుతుంది. 2 రోజుల నుంచి నాకు అర్థం ముందు ఏం లేదు, కూర్చుండి 5 అయితే కొట్టవేరు. కానీ ఇప్పుడు 100 మొత్తం 100 బంద్ చేస్తే 100 కావాలట వాళ్ళకి. రోజు అలా ఆగడాలు ఎక్కువ అమ్ముకోవడం చేస్తారు.